హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ ఇన్ కిచెన్. ఈసారి తమిళనాడులో ట్రెడిషనల్గా చేసే ఫేమస్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. పైగా రంజాన్ కూడా. అదేంటంటే తలపాకట్టి మటన్ బిర్యానీ. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ బిర్యానీకి ముందుగా ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక మిక్సీ జార్లో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ సోంఫ్, 1 స్టార్ అనైస్, 2 యాలకులు, లవంగాలు 8, జాపత్రి, బ్లాక్ స్టోన్ ఫ్లవర్, దీన్నే పత్తర్ ఫూల్ అని కూడా అంటారు, జీలకర్ర 1 స్పూన్, నల్ల మిరియాలు 1/2 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, అల్లం 1.5 ఇంచు, పట్ట 1 ఇంచు ముక్క, 2 పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీ ఆకు. వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు, వీటిని షాలట్స్ అని ఇంకా సాంబార్ ఆనియన్ అని కూడా అంటారు. ఇవి ఒక 200 గ్రాములు తీసుకోవాలి. వీటిని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ బిర్యానీకి ట్రెడిషనల్గా జీరగ సాంబా రైస్నే యూస్ చేస్తారు. ఎస్పెషల్లీ తమిళనాడు బిర్యానీస్ అంటే మోస్ట్లీ ఈ రైస్నే వాడతారు. ఇవి మీకు అవైలబుల్ లేకపోతే నార్మల్ రైస్ అయినా పర్లేదు. నేను 300 గ్రాముల రైస్ తీసుకున్నాను. వీటిని బాగా కడిగి అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 4 నుంచి 5 స్పూన్స్ నెయ్యి వేయాలి. నేను ఈ బిర్యానీకి నెయ్యిని మాత్రమే యూస్ చేశా. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ అండ్ గీ కాంబినేషన్ వేసుకోవచ్చు. నెయ్యి వేడి అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇలా లైట్గా అంటుకుంటున్నప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని బాగా కలిపి టొమాటోస్ని మెత్తగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే 1.5 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి 2 నిమిషాల తర్వాత కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఇంకో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, సైడ్స్లో ఇలా ఆయిల్ పక్కకి వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ పెరుగు అంటే ఇంచుమించు 75 గ్రామ్స్ వేసుకొని బాగా కలిపి ఇంకో 2-3 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఇందులో బాగా కడుక్కున్న 1/2 కేజీ మటన్ ముక్కల్ని వేసుకోవాలి. మటన్ ముక్కలకి మసాలా అంతా ఎక్కేలా బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు ఉంచాలి. గుర్తుపెట్టుకోండి, ఇదంతా నేను లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను రైస్కి ఏ గ్లాస్ అయితే వాడానో అదే కొలత వాటర్ కూడా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత ఆవిరిపోయాక మూత తీసి చూస్తే బిర్యానీ బేస్ గ్రేవీ రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ చేసే గిన్నెలోకి ఈ గ్రేవీ మొత్తాన్ని వేసుకొని ఇంకో గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి హై ఫ్లేమ్లో బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఇలా బాయిల్ అయ్యేప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేయాలి. ఆల్రెడీ గ్రేవీకి 1 గ్లాస్ ఇంకా మళ్ళీ పోసిన వాటర్ ఈ రైస్కి సరిగ్గా సరిపోతుంది. ఇందులోనే అరచెక్క నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలిపి సాల్ట్ చూసుకొని మూత పెట్టి సన్నని మంట పైన 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. మధ్యలో ఒకసారి రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా రైస్ అంతా బాగా ఉడికిపోయాక మూత లేకుండా ఇంకో 5 నుంచి 10 నిమిషాలు సన్నని మంట పైనే ఉంచాలి. తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇంకో 15 నిమిషాలు ఓపెన్గా ఉంచేయాలి. దీనివల్ల రైస్లోని తేమ పోయి కొంచెం పలుకులుగా వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా పొగలు కక్కే తమిళనాడు ట్రెడిషనల్ తలపాకట్టి మటన్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీలో మసాలాలు అన్నీ పేస్ట్ చేసి వాడడం వల్ల ఈ బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీకు కూడా ఈ బిర్యానీ తప్పక నచ్చుతుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరేమైనా స్పెషల్ రెసిపీస్ని నా ఛానల్లో చూడాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలపండి. నా ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.